ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో 27వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఈ దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా చెప్తానండి. అదేవిధంగా మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా మనకి జనవరి నెలకు సంబంధించిన కోటలో భాగంగా ఈ నెల అంటే 27వ తారీఖున ఉదయం 11:30కి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో కూడా మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా రిలీజ్ చేస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ముందుగా అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వారు స్వామివారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే మనకి జనవరి నెల వరకు కూడా స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే స్వామివారికి ఆతిథ్యాలు కానీ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ సీనియర్ సిటిజన్ సంబంధించిన కోటా కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్వామివారికి లెక్క టిప్పులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మనకి కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ప్రజెంట్ మనకైతే నవంబర్ నెలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారు రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటలకి అంటే అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మనకి ఎప్పుడు కూడా ఒక నెల ముందుగానే మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి నవంబర్ నెలకు సంబంధించిన స్వామివారి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే మనకి రేపు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ టికెట్ బుక్ చేసుకోవాలంటే 2 సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. మనకి వామం అన్నది తిరుపతిలో అలిపిరి దగ్గర సప్త గో ప్రదక్షిణశాల దగ్గర అయితే వామం జరుగుతుందండి. వామం అనంతరం కూడా మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు తిరుమల కొండపైకి వెళ్ళి ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళి శ్రీవారిని ఏ విధంగా అయితే దర్శించుకుంటారో సేమ్ మీరు కూడా అదే విధంగా కింద వామం అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల కొండపైకి వెళ్ళి మీరు ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా ఇందులోనే యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే వాము టికెట్లు మీరు బుక్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము టికెట్లు ఆన్లైన్లో అయితే మనకి ఒక 200 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు ఈ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో జరుగుతున్న ఈ వామంలో పాల్గొన్న తర్వాత మాత్రమే మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి వామం అన్నది మధ్యాహ్నం 11 లోపు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. తర్వాత మీకు దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుమల కొండపైకి వెళ్ళి ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఓం వెంకటేశ్వర అక్కడ మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అది కూడా నవంబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్న ఏకైక మార్గం ఆన్లైన్లో అయితే మనకి ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా టీటీడీ దేవస్థానం వారికి ఎవరైతే డొనేషన్ చేస్తారో అంటే వివిధ రకాల స్కీమ్స్ ద్వారా మీరు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. మనకి జనవరి నెలకు సంబంధించిన స్వామివారి అంటే డొనేషన్ కోటాలో మనకైతే స్వామివారికి దర్శన టికెట్లు అయితే రేపు అక్టోబర్ నెల 27వ తారీఖున ఉదయం 11:30కి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి అంటే టీటీడీ దేవస్థానం సంబంధించిన ఈ స్కీమ్ అండ్ డోనర్స్ కోటాలోకి మీరు వెళ్ళి అక్కడైతే మీరు స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారికి సేవలో తరించండి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు అన్నది అంటే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏ విధంగా బుక్ చేసుకోవాలని మా శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి.
వైకుంఠ ఏకాదశి అన్నది మనకి డిసెంబర్ 30 తారీఖున స్టార్ట్ అవుతుంది కాబట్టి సుమారుగా ఒక 10 రోజుల వరకు కూడా శ్రీవారి భక్తులు అందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం అన్నది టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ఇది మనకి దీనికి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి డిసెంబర్ నెలలో మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా కేవలం మనకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్లు ప్లస్ శ్రీవారికి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మాత్రమే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి శ్రీవాణి దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు దర్శనం అన్నది మొదటి గడప దర్శనం అయితే ఎవరండి. అప్పుడు ఎవరైతే శ్రీవాణికి సంబంధించి స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. గతంలో అయితే వాళ్ళు తెలుసో తెలియకో వైకుంఠ ద్వార దర్శనం కోసం వాళ్ళ మొదటి గడప దర్శనం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో శ్రీవారికి సంబంధించి స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళకైతే అందరూ ఏ విధంగా అయితే స్వామివారిని దర్శించుకుంటారో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో వీళ్ళు కూడా సేమ్ అదే విధంగా స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అది కూడా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటకు రావాలి. కాబట్టి మీరు మొదటి గడప దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఆ డేట్లో అయితే బుక్ చేసుకోకండి. ఆ డేట్లో మీరు రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకుని దాని ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ అన్నది ఎవరైతే రీసెంట్గా జనవరి నెలకు సంబంధించి కోటాలో బుక్ చేసుకున్నారో వీరు మళ్ళీ డిసెంబర్ నెలకు సంబంధించి స్వామివారి ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం టికెట్ బుక్ చేసుకున్నటువంటి 30 డేస్ ముందు కానీ వెనక్కి కానీ ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ కావు. ఎందుకంటే దర్శనానికి మధ్య 30 రోజులు గ్యాప్ ఉండాలి. మీరు ఆల్రెడీ జనవరి నెలకు సంబంధించి స్వామివారికి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీరు ఈ స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకుని మీరు వైకుంఠ ద్వార దర్శనం అయితే చేయడానికి అవకాశం ఉండదండి. మనకి ఆఫ్లైన్లో తిరుపతిలో అయితే సుమారుగా ఒక 10 కౌంటర్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అది కూడా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 తారీఖున అయితే 29వ తారీఖు ముందు రోజు నుంచి కూడా మనకి ఆఫ్లైన్లో టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ టోకెన్ ద్వారా కూడా మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో అంటే మనకి సుమారుగా డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా ఒక 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అన్నది టీటీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆ టైంలో ఎవరికైతే స్వామివారికి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయో ఎవరైతే దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో లేదా ఆ ప్రైలో తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే స్వామివారికి దర్శనం ప్లస్ వైకుంఠ ద్వార దర్శనం కూడా 2 ఉంటాయండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఆ రోజులో మీకు ఎటువంటి దర్శనం అయితే 10 డేస్ ఉంటావు. ఖచ్చితంగా మీరు టోకెన్ తీసుకుని లేదా ఆన్లైన్లో రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేసుకుని మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వైకుంఠ ఏకాదశి 10 రోజులు తెలుసో తెలియకో మీరు తిరుపతి కానీ తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి, రాణిస్తారు. కాకపోతే స్వామివారి యొక్క దర్శనం మాత్రం ఉండదు. మిగిలినటువంటి క్షేత్రాలు చూసి మీరు ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క దర్శనంలో భాగంగా కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అందులో ప్రధానంగా మనకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి వీళ్ళకి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆ కోటాలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా ఆ 10 రోజులు వీళ్ళకి క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి విఐపీ లెటర్ల ద్వారా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి విఐపీ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీకు కూడా వైకుంఠ ద్వార దర్శన టికెట్ అయితే మీకు ఇవ్వరండి. ఆ టైంలో విఐపీ లెటర్లు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటిపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కల్పించేటువంటి శుభ దర్శనం ఏదైతే ఉందో అది కూడా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ మనకైతే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్వామివారికి ఆతిథ్యాలు కూడా మనకి క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. మనకి ఆ 10 రోజులు కూడా స్వామివారికి ఆతిథ్యాలు కూడా మనకి అందుబాటులో ఉండవు. కాబట్టి ఆల్రెడీ టికెట్లు కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అంటే ఎమ్మెల్యే ఇచ్చేటువంటి లెటర్ కానీ మినిస్టర్ ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా కూడా అంటే విఐపీ లెటర్ల ద్వారా విఐపీ బ్రేక్ దర్శనం అన్నది చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, దాని ద్వారా వైకుంఠ ద్వార దర్శనం అన్నది మాకు ఇస్తారా ఎవరా అని అడుగుతున్నారండి. మీకు ఆ టైంలో ఎటువంటి విఐపీ లెటర్లు అయితే టీటీడీ దేవస్థానం వారు తీసుకోవారండి, వాళ్ళు అనుమతి ఇచ్చరు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే
ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు వీళ్ళు మాత్రమే, ఇంకా ఎవరైతే వస్తారో ప్రోటోకాల్ కేటగిరీలో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు ఇచ్చేటువంటి విఐపీ లెటర్ల ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే మీకు అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ముందుగానే ఎవరైతే తిరుమల వెళ్ళి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని తెలుసుకుని మనకి డిసెంబర్ నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో డిసెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి. కాబట్టి అవి బుక్ చేసుకుని మీరు శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్పించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.